తెలంగాణ రాజకీయాలను ఆ రెండు నియోజకవర్గాలు హీట్ ఎక్కిస్తున్నాయి. కొరకరాని కొయ్యల ప్రత్యర్థుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి. రోజుకో సవాల్ ప్రతి సవాల్తో పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కి చేరుస్తున్నాయి. అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇంతకీ టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తున్న ఆ రెండు నియోజకవర్గాలు ఏంటి? ఆ నేతల మధ్య వైరం ఏంటి? ఎన్నికల ఫలితాలు వచ్చింది మొదలు ఈ రోజుకి ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక వైరం ప్రత్యర్థుల మధ్య రాజకీయ రగడ ప్రేరేపిస్తోంది. పార్టీ మారిన నేతలతో కాసుకో తేల్చుకో అన్నట్లు వైరం కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వం మారిన తొలినాళ్ల నుంచే స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి, రాజయ్య మధ్య పొలిటికల్ వైరం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి కాంగ్రెస్ కి జై కొట్టారు. దీంతో రాజయ్య, కడియం మధ్య రాజకీయం రగడ మొదలైంది. వ్యక్తిగత దూషణలు, రాజీనామా సవాళ్ల దాడికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే రాజయ్యకు తోడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చి చేరడంతో ప్రజెంట్ ఈ వివాదం మరింత పీక్స్ కు చేరింది. 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వర రెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాంగా పనిచేయాలి. కడియం శ్రీహరి బినామీ పేరుతో భూములన్నీ ఇతరులకు చేరే విధంగా కలెక్టర్ను ఆదేశించి మరి వారి మీద ఒత్తిడి పెట్టి ఈ భూములు అన్యాక్రాంతనయతానికి ప్రధాన కారుడైండు. వాళ్ళ పేరు మీద కొని మళ్ళీ వాళ్ళ అల్లుడు దగ్గరుండి పర్యవేక్షణ, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొత్తం కూడా నీ ఆంధ్ర అల్లులతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ మేమిచ్చిన ఇలా గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని భూములను గుంజుకుందామని చేస్తూ నాకు చిమ్మునెత్తులేదని చెప్పి మాట్లాడతావా? జాగ్రత్త బిడ్డ, ఖచ్చితంగా అన్నింటి కూడా నిరూపిస్తాం. నీ యొక్క మొత్తం కూడా నువ్వు వేసుకున్న ముసుగును కూడా తొలగిస్తావని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అటు జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాకను కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు జీవన్ రెడ్డి. దీంతో లోకల్ గా ఇద్దరు నేతల మధ్య రాజకీయం రగడ రాజుకుంటోంది. గత దశాబ్దకాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. మేము కలిసి పనిచేస్తాం, ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో వారు నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచిస్తాం. నేను ఈరోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇదే చివరి ఎలక్షన్ అని పోయిన ఎంపీ ఎలక్షన్లు అన్నప్పుడు ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో తప్పేముండదని నేను అడుగుతా ఉన్నా. ఈ రెండు నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయ వైరం ఇప్పటికిప్పుడు ఆగేలా కనిపించడం లేదు. ముందు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.